ఆకాశ్ గారు వచ్చి 1,00,000 ఇచ్చిపోతే పూనమ్మకి ఏది కావాలన్నా మేనేజర్కి చెప్పాం, ఆయన తీయరు, ఈయన బాలకలు. ఇలాగా మనం మిస్ అవుతుంటాం అప్పటికప్పుడే, కానీ మళ్ళీ తర్వాత అలాగే సాయి ధర్మతేజ్ గారు వచ్చారు. మీ జీవితకాలం నేనున్నానమ్మా, మీకు ఇల్లు అది ఏర్పాటు చేస్తాను, మీకు బాధపడకుండా చేస్తానని 1,00,000 పంపించి తర్వాత మళ్ళీ పంపిస్తాను, అందాక ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అని చెప్పి 5 lakhs ఇచ్చినట్టు మీడియాలో వచ్చింది అన్నట్టు. దానివల్ల వాళ్ళ గురించి కాదు, నేను అనుభవించిన నరకం ఏంటో తెలుసా మీకు? ఆకాశ్ వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చేటప్పుడు ఒక హోమ్లో ఉన్నా. ఆయన వెళ్ళగానే ఆ హోమ్ ఓనర్ వచ్చి, అమ్మ ఆయన 1,00,000 ఇచ్చారు కదా, 50,000 ఇలా ఇవ్వండి, మాకు పండగ ఉంది, పార్టీ చేసుకోవాలి. ఆయన 50,000 నేను ఒకరికి బాకీ ఉన్నాను పంపించేసాను, నా దగ్గర లేవు, తలకింద పెట్టుకోలేదు, లేవని ఇవ్వాల అంతే. అప్పటిదాకా అమ్మ మేడం మీరు అడుగు పెట్టారు మా హోమ్, అందరు మిమ్మల్ని చూడటానికి వస్తున్నారు, మా హోమ్లో మాకు చాలా గ్రేట్గా ఉండాలి, ఇలా దండాలు పెట్టిన వాళ్ళు మాట్లాడటం మానేసి సర్వీస్ మానేసి అస్మానం వెళ్ళకండి, రివర్స్లోకి వచ్చేసి 50,000 భరించలేక హోమ్ ఆలేసి ఇంకో హోమ్. సాయి ధర్మతేజ్ దగ్గర సాయి ధర్మతేజ్ ఇచ్చిన వాళ్ళకి పోగానే లేని ఆ హోమ్, మాకు సాయం చేయండి, వాళ్ళు 1,00,000 ఇచ్చారు కదా మీకు, మాకు సాయం చేయండి, ఒక 20,000 ఊరికే ఇచ్చి 30,000 కట్టండి అనుకుంటున్నాను. కట్టలేదని రూమ్ ఇట్లా సపరేట్గా ఉంటే బయట తాళం, నేను లేచి గడేసుకోలేము, తాళం వేసి వెళ్ళిపోతారు వాళ్ళు. నైట్ పొద్దున్నే పాలు ఫ్లాస్క్ వచ్చి తాళం తీసి పాలు అక్కడ పెడతారు, మేము కాఫీ కలుపుకొని తాగేస్తాం. 10 అయిన దాకా తాళం తీయలే, ఫోన్ చేస్తే తీయరు, పాలు ఇవ్వరు, భయంతో వణికిపోయినాం. బాబాయ్ ఇలా పోలీసుల కన్నా ఫోన్ చేసి బయటపడరా. తర్వాత వచ్చి మీరు 50 ఇమ్మంటే ఇవ్వలేదు, 50,000, 50 కాదు 50,000, మీకు ఊరికినే 1,00,000 ఇచ్చారు వాళ్ళు, నాకు 50 ఇవ్వదు. ఇది నాకు లాభమా? ఇంకొక్కటే చెబుతా, ఎక్కువ చెప్పను. సరే ఇంకొకళ్ళు 1,00,000 పంపిస్తాను, మా అమ్మాయికి 2 lakhs అవుతుంది. ఆడపిల్ల తన పని తను చేసుకుంటే పర్వాలే, ఏ హోమ్కి వెళ్ళిన అమ్మాయికి జరిగిపోయేటప్పుడు చిక్కుంటున్నారు వర్కర్స్. నేను ఇట్లా లేచి కూర్చొని నా పని నేను చేసుకుంటాను, అమ్మాయి ఇట్లా ఎత్తి కూర్చోబెట్టి కానీ లేవలేదు, నిలబడలేదు, భయపడిపోయి నాకు ఇలా వచ్చిందని భయపడిపోయి లేచిన అమ్మాయి కూడా పడిపోయింది, కాలు పడిపోయింది. ఇప్పుడు అమ్మాయిని ఇట్లా చేతుల మీద ఎత్తి కూర్చోబెట్టాను. ఈ 1,00,000 నేను హోంవర్క్ కట్టాను, ఏమైనా సరే అమ్మాయి ట్రీట్మెంట్ చేయిస్తానని గాఢంగా నిర్ణయించుకొని బ్యాంకులో వేసించి, ఇంకెవరో పంపించినవి కూడా ఒక 50,000 పైనే ఉన్నాయి, మొత్తం 2 lakhs ఉంటాయి. అవి తీసుకొచ్చి అమ్మాయి ట్రీట్మెంట్ చేయించాలనుకోండి స్థిరంగా నిశ్చయించుకోండి. ఒక క్యాబ్ ఇలా గెలిపిస్తున్నారు కదా క్యాబ్ హోమ్ వాళ్ళు, ఇంకో హోమ్ ఎత్తుకున్నామని ఒక క్యాబ్ డ్రైవర్ని, ఆ అబ్బాయి అమ్మాయిని ఎత్తు కూర్చోబెడతాడు. ఇప్పుడు ఫోటో అడ్రస్ ఉంది ఇస్తాం, మీకు ఏమైనా చేయగలుగుతారేమో అని నేను చెబుతున్నా. ఇవన్నీ వాళ్ళు అమ్మాయిని ఎత్తి కూర్చోబెట్టి క్యాబ్ బుక్ చేసుకొని హోములు చూసుకోవటానికి వెళ్ళేవాళ్ళు. గూగుల్ కొట్టడం, హోమ్ ఉంది అమ్మ, హోమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్, మనకు కావాల్సిన రండి అమ్మ చూసుకోండి, మీకు నచ్చితే ఓకే, చూడటానికి వెళ్ళేవాళ్ళు. వాడు ఏం చేశాడు, ఒకసారి మీ ఫోన్ ఏంటమ్మా గూగుల్ కొట్టి ఎదుగుతాను అనేసి తీసుకొని ఎట్లా చాప్ చేశాడో మాకు తెలియదు. ఫోన్పే మా ఫోన్కి పెట్టుకొని 60,000 తీసేసుకున్నాడు. ఒక్కసారి కాదు, ఇప్పుడు బ్యాంక్ మెయిన్ బ్యాంక్ వినిపిస్తాం మీకు, వాళ్ళు ఏం చెబుతారు మీరు వినండి. 8,000, 25,000, 10,000 మా పక్కన ఉంటూ డ్రైవ్ చేస్తూ మమ్మల్ని తీసుకెళ్ళి దింపుతూ 60,000 కాల్ చేశారు మా అకౌంట్లో. మేము ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకున్నాం, అమ్మాయి ట్రీట్మెంట్ చేద్దాం, వెళ్దాం, ఇల్లు చూసుకొని దిగాక తెచ్చుకుందాం అని తిరుగుతున్నాం హోమ్ కోసం. మాకు తెలియలే, పండగ ముందు వెళ్ళి తీసుకోపోయేటప్పటికి లేవు డబ్బు. ఇదేంటి అనుకుంటే ఆ హోమ్ అతను ఇంకో హోమ్ అతను, మేము ఎలా మోసపోయాం అనేది మీకు బతుకున్నాం అంటే ఏంటని
అమ్మ మీరు మామూలుగా పన్ను ఉందని పిలిపించి తాళాలు లాగేసుకుంటాం, వాడి దగ్గర నుంచి డబ్బు ఇస్తేనే తాళం కారుస్తాం అని చెప్తాం, మీరు ఉండండి అని పిలిపించారు. వాళ్ళు ఏమా బాగున్నారని మాకు తెలియదు అనుకొని బాగున్నారు అనుకుని లోపల కానీ కీస్ తీసుకొచ్చి దాచేసారు. సరే వాళ్ళు బుకాయించారు. తర్వాత బ్యాంక్ వాళ్ళు చెప్పారు, మేము అడిగాం అట్లా పోయి మాకు చెప్పకుండా ఎలా నేను ఎవరికైనా బాగుంది చెక్కు రాసిస్తే 10 సార్లు అడిగేవాళ్ళు, ఏమంటే మీరు రాసిన చెక్కు కరెక్టేనా ఇమ్మంటారా, ఇప్పుడు ఎందుకు అడగలేదు మీరు, 40,000 తీసి మాకు ఎందుకు చెప్పలేదు అని అడిగారు. మెయిన్ బ్రాంచ్ వాళ్ళు అంతా లిస్ట్ చెప్పారు, వాళ్ళకి వినిపించి ఇప్పుడు చెప్పరా అంటే నిర్వహణ తీశాను అని కాళ్ళు పట్టుకొని ఇద్దరు అమ్మాయి కాళ్ళు నా కాళ్ళు కారు ఇచ్చింది, నెలకు 10,000 చొప్పున కడతాను. ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇమ్మన్నారు, ఇచ్చా. వాళ్ళు వచ్చి వాడు ఇస్తానంటున్నాడు కదా 10,000 ఇస్తాడు తీసుకుని ఏళ్ళని ఖాతాలు ఇప్పించాడు పోయినాడు. ఇప్పటికొచ్చి ఈడు ఆడుది ఆ డబ్బంటే నేను వెంటనే నా కాలు బాధించుకునేది. ఇలా మమ్మల్ని అనేక రకాలుగా మోసం చేసి ఆడి ఇల్లు ఖాళీ హోమ్ ఖాళీ చేస్తామని అన్నాడు తెలుసా. మా రూమ్ ఖాళీ చేస్తావా 50,000 ఇమ్మంటే ఇవ్వకుండా చూస్తా, హైదరాబాద్లో నీకే హోమ్ లేకుండా చేస్తా, ఎవరు చేర్చుకోకుండా చేస్తా. పాలస్వాములు గారు డబ్బు కట్టు, అది కావాలి ఇది కావాలంటారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, చేర్చుకోకుండా అన్ని హోమ్లకి ఫోన్ చేసి చెప్పి కొంతమంది ఇలాగా చేసి నా బిడ్డ కారు రావనీయకుండా మాకు డబ్బు వచ్చినా మేము అనుభవించకుండా టాప్ చేసి అనేక రకాలుగా మమ్మల్ని మోసం చేశారు. మీ ఇద్దరిని ఇలా చూసి కూడా పోలీసు టీవీ నరేంద్ర గారు పోలీసు, అమ్మ మీ సొమ్ము ఎలా తిన్నాడమ్మ వాడు, ఏమైనా సరే మీకు ఇప్పిస్తాను అన్నదాకా బాగా మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడటం మానేశాడు, తీయటం మానేశాడు. నేనేంటంటే రెస్పాన్సిబిలిటీ నాది. సన్మానాలు నేను లంగస్థల నుంచి వచ్చాను, 2,500 సార్లు ఉత్తమ నటిగా వచ్చాను. ఎన్నో అవార్డులు, ఎంతో మంది కాళ్ళకు దండం పెట్టి సన్మానాలు చేశాను వైజాగ్లో. నేను పావలా శ్యామల అంటే ఆ నాటికలో ఒక అమెరికా తప్ప ఆంధ్రదేశం అంతా తిరిగా. ఆ పావలా నాటిక 300 సార్లు ఉత్తమనటి ఎక్కడ వేసినా నేనే. అందుకు సావకర్యానికి చుట్టివేదని సినిమా పెద్దది కనుక అందరి నాటక రంగం చిన్నది కదా, అందరికి తెలియదు. ఆ శ్యామల ఇంకొక అమ్మాయి ఉండేది, అందుకని పావలా నాటకలో వేసింది శ్యామల. ఆ శ్యామల మంచినీళ్ళు అలా పావలా శ్యామల. మీరు చాలా హీరోస్ తో నటించారు కదమ్మా, ఇట్లా ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి ఎందుకు? మిగతా వాళ్ళు ఎందుకని, అంటే మిమ్మల్ని పట్టించుకోలేదు ఎందుకు, మీ గురించి తెలుసుకోవట్లేదు ఎందుకు? అదే కదా మేము పడే బాధ కూడా. అప్పుడు లేచి అందరు నిలబడేవాళ్ళు, కాళ్ళకు దండాలు పెట్టి అమ్మ బ్లెస్సింగ్. సుమంత రాజు గారు అయితే అమ్మ మీ సురక్షణ కావాలి మాకు, మా సినిమా హిట్ అవ్వడానికి అని అట్లా అన్నవాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తే తీయట్లేదు. అమ్మ మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అంటే మీరు 300కు పైచిలకు సినిమాలు చేసిరు, ఎంతో కొంత మీకు వచ్చినప్పుడు ఇట్లా పక్కకు వేసుకోవాలి, ఎప్పటికైనా అవసరం పడుతుంది అని మీకు ఎప్పుడు అనిపించలేదా? మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో నాకు విజ్ఞానం నాకు తెలియదు, మీరు తెలియని గొప్ప గొప్ప రహస్యాలు ఉంటాయి సినిమా ఫీల్డ్. అవన్నీ నేను ఇప్పుడు ఫీల్డ్లో లేను కాబట్టి చెప్పినా నాకేం పర్వాలేదు. ఎప్పుడు ఇంటర్వ్యూలో ఒకటే మాట చెప్తా సౌమ్య గారు, ఎవరైనా ఒక స్త్రీ డబ్బు సంపాదించాలంటే అందమైన ఉండాలి. ఆడది ఎప్పుడైనా సరే అందంగా ఉండాలి, అండదండలు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ఆ ఉన్నవాళ్ళు సంపాదిస్తారమ్మా. 4 అడుగులు ఉంటారు, నల్లగా ఉంటాయి. అవి శ్యామలా ఇలాగా ఏంటో వేషం నువ్వేసేది, పర్మనెంట్ వేషం ఏటా, చెప్పులేటి కళ్ళతోడేటి నువ్వేటి అన్నాడు కొత్తలో అసిస్టెంట్. నాయన నేను ఇంక ఇప్పుడు వచ్చాను, నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదు, నాకు గెటప్ ఏంటో చెప్తే నేను వేసుకొస్తా, ఇది నా ఒరిజినల్ గా అని ఎదురు తిరిగేదాన్ని.
శ్యామల అంటే నేను సత్యనారాయణ నాన్న శ్యామల అంటే అట్లా నాటక రంగం నుంచి వచ్చాను కదా సార్ ఏదైనా వేసాను సార్ అనుకుంటూ బతకటానికి వేషాలకి రాలా నేను. మహారాణి సావిత్రి రాగా సన్మానాలు చేయించుకుని 50 సార్లు సన్మానాలు చేయించుకుని వచ్చిందాన్ని కాబట్టి కొంచెం ఇదిగా ఉండేదాన్ని ఆర్టిస్ట్గా. నల్లగా ఉంటా, 4 అడుగులు ఉంటా, మాట అంటే పడను. ఎలా సంపాదిస్తాను? ఎవరు ఇచ్చేస్తారు డబ్బులు? అడ్వాన్స్ 20,000 ఇస్తారు. మధ్య 2 నెలలు డ్రామా సినిమా షూటింగ్ లేకపోతే ఉన్నాయి కష్ట పోతాయి. దాచుకున్నానండి కొంచెం అంతా. ఇల్లు కొనుక్కుని ఎంత దాచుకోలే. పక్క ఆర్టిస్టులు అందరూ నవ్వుతారు. ఇప్పుడు వస్తూనే అందరు కారు కొనుక్కోవటం, ఇల్లు కొనుక్కోవటం అంత హాయిగా ఉన్నారు. నేను ఆశ్చర్యంగా ఉండేదాన్ని, ఏంటి వీళ్ళు ఇండైరెక్ట్ అక్కడ కూర్చుంటే మీడియాలో మాట్లాడకూడదు. నేను ఎవరి గురించి కామెంట్ చేసే అర్హత నాకు లేదు.